ఈ వీడియోలో మనకు తెలుగు మూడవ తరగతి పాఠ్యపుస్తకంలో ఏ లెసన్స్ ఉన్నాయి అండ్ వాటి యొక్క ఇతివృత్తం ప్రక్రియ ఏంటి అండ్ వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో మొత్తం మనకి టెక్స్ట్ బుక్ మొత్తం మీద 14 ఉన్నాయి, 14 పాఠాలు ఉన్నాయి. ఫస్ట్ పాఠం వచ్చి వానదేవుడా. ఈ వానదేవుడా పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేమో పర్యావరణం, ప్రక్రియ వచ్చి గేయం అండ్ దీనికి రచయిత ఎవరు లేరు. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చి బాలభీముడు. బాలభీముడు ఇతివృత్తం వచ్చి ఇతిహాసం నుంచి తీసుకోబడింది అండ్ ప్రక్రియ ఏమో ఇది కథ. నెక్స్ట్ లెసన్ వచ్చి అమ్మ. అమ్మ అనే పాఠం యొక్క ఇతివృత్తం వచ్చి మనకి సంస్కృతి విలువలు. అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చి గేయం అనమాట. సో దీన్ని రాసిన వాళ్ళు ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు. దేని నుంచి తీసుకున్నారంటే బాలగేయాలు అనే సంపుటి నుంచి వేముగంటి నరసింహాచార్యులు రాశారు. నెక్స్ట్ వచ్చి మన పండగలు ఇతివృత్తం వచ్చి సంస్కృతి గురించి తెలపడం అండ్ ప్రక్రియ వచ్చి సంభాషణ. నెక్స్ట్ కాకుల లెక్క కథ ఇతివృత్తం వచ్చేమో హాస్యం, ప్రక్రియ వచ్చి కథ. నెక్స్ట్ లెసన్ సిక్స్త్ లెసన్ వచ్చి లేగదూడ ఇతివృత్తం వచ్చేమో భూతదయ అండ్ ప్రక్రియ వచ్చి గేయం. నెక్స్ట్ లెసన్ నీటి అందాలు ఇతివృత్తం వచ్చేమో దర్శనీయ స్థలాలు, ప్రక్రియ వచ్చేమో వ్యాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి మతిమరుపు ఈగ. సో ఇతివృత్తం వచ్చి హాస్యం, ప్రక్రియ వచ్చి గేయం, హాస్యం కథ అనమాట. సో మనకి ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి లేదా ప్రక్రియ ఏంటి అని కూడా అడుగుతారు. సో వీటి మీద బిట్స్ వస్తాయి మనకి. ఇది ఇంపార్టెంట్ అనమాట, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మనకి 9th లెసన్ వచ్చి ఏమేమి చూడాలి యొక్క పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చేమో ప్రకృతి పరిశీలన, అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చి గేయం అనమాట. ఇది 10. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి 10th లెసన్ వచ్చి వేమన శతకం. సో ఇదేమో విలువలు, ఇతివృత్తం వచ్చి విలువలు, అలాగే ప్రక్రియ వచ్చి పద్యాలు. నెక్స్ట్ లెసన్ 11th లెసన్ వచ్చి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. సో ఇది సంస్కృతి, ఇతివృత్తం వచ్చేమో సంస్కృతి. నెక్స్ట్ అది ప్రక్రియ వచ్చేమో మనకి వ్యాసం. 12th లెసన్ వచ్చి తోటతల్లి ఇతివృత్తం వచ్చి పర్యావరణం, ప్రక్రియ వచ్చి గేయం. సో ఇది ఎవరు రాస్తారంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే. నెక్స్ట్ 13th లెసన్ వచ్చి మనకి మహాత్ముడు ఇతివృత్తం వచ్చి స్ఫూర్తి అండ్ ప్రక్రియ వచ్చి వ్యాసం. నెక్స్ట్ 14th లెసన్ వచ్చి మనకి చెట్టు కోరిక. సో దీని యొక్క ఇతివృత్తం వచ్చి సృజనాత్మకత, ప్రక్రియ వచ్చి కథ అవుతుంది. సో వీటి మీద బిట్స్ చూద్దాం, ప్రాక్టీస్ బిట్స్ ఎలా వస్తున్నాయో చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి మనకి ఫస్ట్ లెసన్ వానదేవుడ. ఈ వానదేవుడ పాఠ్యభాగం అనేది ఏ ప్రక్రియకు చెందినో అని అడిగారు. సో వానదేవుడ పాఠ్యభాగం అనేది మనకి గేయం ప్రక్రియకు చెందిందనమాట. సో దీని ఆన్సర్ వచ్చి గేయం మనకి. నెక్స్ట్ బిట్, వర్ణమాలలో ఆ నుండి అవ్ వరకు గల వర్ణాలను ఏమంటారు అని అడిగారు. సో ఆ నుండి అవ్ వరకు అచ్చులు అంటాము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి అన్నాడు. బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం. సో ఇదేంటి బాలభీముడు అనేది మనకి ఇతిహాసం నుంచి ఇతిహాసం అన్నమాట. బాలభీముడు ఇతివృత్తం ఇతిహాసం. నెక్స్ట్ బిట్, భీముని తల్లి ఎవరు అని అడిగారు. భీముని తల్లి ఎవరు అంటే కుంతీదేవి. నెక్స్ట్ బిట్, ధృతరాష్ట్రుని సంతానంలో లేదా కౌరవుల్లో పెద్దవాడు ఎవరు. ధృతరాష్ట్రుని యొక్క సంతానంలో, సో వాళ్ళని కౌరవులు అంటారు. ఆ కౌరవుల్లో పెద్దవాడు ఎవరు అని అడిగారు. సో పెద్దవాడు ఎవరంటే దుర్యోధనుడు. నెక్స్ట్ బిట్, కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడు ఓడించేవాడు ఎవరు అని అడిగారు. కౌరవుల ఆటల్లో ఎప్పుడు ఓడించేవాడు ఎవరంటే భీముడు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, భీముడికి విష ఆహారం తినిపించిన వాడు ఎవరు అని అడిగారు. సో
సో ఎవరంటే తినిపించింది దుర్యోధనుడు. దుర్యోధనుడు. నెక్స్ట్ బిట్. భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి ఏవి? భీముని విషాహారం తీసుకున్నాడు కదా, ఆ విషాన్ని పీల్చివేసినవి ఏవి అని అడిగారు. సో ఏవంటే మనకి విష సర్పాలు. విష సర్పాలు ఆ విషాన్ని పీల్చివేసినవి. నెక్స్ట్ బిట్ వచ్చి గదా యుద్ధం భీమునితో చేసిన వారు ఎవరు? గదా యుద్ధం భీమునితో చేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరంటే మనకి దుర్యోధనుడు. దుర్యోధనుడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? ఏ ప్రక్రియకు చెందును అని అడిగారు. సో అమ్మ పాఠ్యభాగం అనేది మనకి గేయం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? అమ్మ పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి విలువలు. సంస్కృతి విలువలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. బాలగేయాలు రాసినవారు. బాలగేయాలు రాసినవారు. సో వీళ్ళలో ఎవరు బాలగేయాలు రాశారంటే వేముగంటి నరసింహాచార్యులు. వేముగంటి నరసింహాచార్యులు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కపిలవస్తు నగరానికి రాజు ఎవరు అని అడిగారు. సో ఎవరంటే శుద్ధోధనుడు. శుద్ధోధనుడు. నెక్స్ట్ బిట్. శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? శుద్ధోధనుడి యొక్క కుమారుడు ఎవరు అని అడిగారు. సో శుద్ధోధనుడి యొక్క కుమారుడు గౌతముడు అండ్ సిద్ధార్థుడు. గౌతముడు మరియు సిద్ధార్థుడు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. హంసను వేటాడినవాడు. హంసని వేటాడినవాడు ఎవరు అని అడిగారు. హంసని వేటాడినవాడు దేవదత్తుడు. దేవదత్తుడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండగ ఏది? చైత్ర శుద్ధ పాడ్యమి నాడు పాడ్యమి రోజు జరుపుకునే పండగ ఏది అని అడిగారు. ఏ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటారు. సో ఉగాది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. పంచాంగ శ్రవణం ఏ పండగప్పుడు చేస్తారు? సో ఏ పంచాంగానికి పంచాంగం అనేది చదువుతారంటే ఉగాదికి. నూతన సంవత్సరం తెలుగు పండుగల్లో తెలుగు సంవత్సరం అనేది మనకి ఉగాది నుంచి వస్తుంది కాబట్టి ఆ రోజు పంచాంగం అనేది చదువుతారు. సో ఉగాది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది అని అడిగారు. ఉగాది ఉగాది తర్వాత ఎన్ని రోజులకి వస్తుందంటే 9 రోజులకి. ఉగాది వెళ్ళిన 9 రోజులకి శ్రీరామనవమి జరుపుకుంటారు. నెక్స్ట్ బిట్టు. ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండగ ఏది? దసరా అండ్ బతుకమ్మ. దసరా అండ్ బతుకమ్మ ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు ఏది? రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు ఏది అని అడిగారు. ఏదంటే దశమి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. దసరా పండుగ నాడు ఏ పక్షిని చూస్తారు? సో దసరా పండుగ నాడు ఏ పక్షిని చూస్తారంటే పాలపిట్ట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు అని అడిగారు. ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు? దసరా రోజు చేస్తారు. సో ఆన్సర్ వచ్చి దసరా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునేది. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునే పండగ ఏదంటే సంక్రాంతి.
మకర సంక్రాంతి అంటాం కదా. సో మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునేది సంక్రాంతి. నెక్స్ట్ బిట్. లంబాడీలు జరుపుకునే పండగ ఏది అని అడిగారు. సో లంబాడీలు జరుపుకునే పండగ ఏదంటే తీజ్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో పెళ్లి కాని కన్నెపిల్లలు జరుపుకునే పండగ ఏది అని అడిగారు. పెళ్లి కాని కన్నెపిల్లలు జరుపుకునే పండగ ఏంటంటే బొడ్డెమ్మ అండ్ తీజ్. 1 and 3 ఈ 2 పండుగలు కూడా పెళ్లి కాని కన్నెపిల్లలు జరుపుకునే పండుగలు. నెక్స్ట్ బిట్. భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది. భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది ఏంటంటే బొడ్డెమ్మ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కాకుల లెక్క పాఠ్యభాగ ఇతివృత్తం ఏది అని అడిగారు. సో ఏంటంటే మనకి కాకుల లెక్క పాఠ్యభాగ ఇతివృత్తం హాస్యం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. బీర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు. బీర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయని అని అడిగారు. సో ఎన్ని ఉన్నాయి అంటే 6803 కాకులు ఉన్నాయని చెప్పారనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలో ఏ మండలంలో ఉంది అని అడిగారు. సో ఏ జిల్లాలో ఉందంటే మూలుగు జిల్లాలో ఉంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. లక్నవరం చెరువును తవ్వించిన వారు ఎవరు. సో లక్నవరం చెరువుని తవ్వించిన వారు కాకతీయులు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయి అంటే 13 ద్వీపాలున్నాయి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాను పిలుస్తారు. సో ఏ జిల్లాను పిలుస్తారు. ఆదిలాబాద్ జిల్లాని తెలంగాణ కాశ్మీరం అని పిలుస్తాము. నెక్స్ట్ బిట్. కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది అని అడిగారు. సో కుంతల జలపాతం అనేది ఏ జిల్లాలో ఉంది. నిర్మల్లో ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. కుంతల జలపాతం ఏ నదిపై ఉంది అని అడిగారు. సో ఏ నదిపై ఉంది కుంతల జలపాతం. కడెం నదిపై ఉంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది అని అడిగారు. ప్రపంచంలో అతి ఎత్తైన రాతితో కట్టిన ఆనకట్ట ఏది. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏదంటే నాగార్జున సాగర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు శంకుస్థాపన చేశారు 1955లో. జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ బిట్. ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు. విజయపురి అని పిలిచేవాళ్ళు. విజయపురి అని పిలిచేవారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వచ్చి భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది అని అడిగారు. అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది అని అడిగారు. సో ఈ బిట్కి అయితే ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఈ కింది వారిలో ఈగ పేరు చెప్పినది ఎవరు అని అడిగారు. సో ఎవరు చెప్పారు ఈగ పేరు. ఈగకి గుర్రం పిల్ల చెప్పింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కంచు మ్రోగినట్లు ఏది మోగదు అని అడిగారు. సో కంచు మోగినట్లు ఏది మోగదు. కంచు మోగినట్లు కనకంబు మ్రోగున అని అంటాం కదా. సో కంచు మోగినట్లు కనకం అంటే బంగారం అనేది మోగదు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఏది విరిగితే అతకలేము. అదే అతికించలేము అని దాని అర్థం. సో ఏది విరిగితే అతికించలేము.
ఇనుము విరిగినేమి ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను. మనసు విరిగినేమి మరు చేర్చరాదయా. సో ఏది మనసు అనేది విరిగితే అతికించలేము. సో మనసు అనేది అతికించలేము అన్నమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది అని అడిగారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. సో నెక్స్ట్ బిట్ వచ్చి తెలంగాణలో జమ్మి ఆకుల్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. సో ఏమని పిలుస్తాం తెలంగాణలో జమ్మి ఆకుల్ని? బంగారం అని పిలుస్తాము. సో నెక్స్ట్ బిట్ వచ్చి అదిగదిగో తోట తల్లి మన పాలిట పాలవెల్లి అనే తోట తల్లి గేయాన్ని రాసిన వారు ఎవరు? ఎవరు రాశారు? సి నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి రాశారు. నెక్స్ట్ బిట్ సహనపు కోటగా ఏ పక్షిని పిలవవచ్చును? సహనపు కోటగా ఏ పక్షిని పిలవవచ్చును అని అడిగారు. సో ఏ పక్షిని పిలవచ్చు సహనపు కోటగా? కొంగ. నెక్స్ట్ బిట్ వచ్చి గాంధీ తల్లి ఎవరు అని అడిగారు. సో గాంధీ తల్లి ఎవరు మనందరికీ తెలుసు కదా. గాంధీ తల్లి పూత్లీబాయి. నెక్స్ట్ బిట్ గుడ్డివాళ్ళమైన తల్లిదండ్రులకు సేవ చేసినవాడు. గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులకు సేవ చేసిన వారు ఎవరు? గుడ్డివాళ్ళకు సేవ చేసిన వాళ్ళు? శ్రవణుడు. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రవణ కుమారుని నాటకం అనే గ్రంథాన్ని గాంధీజీకి ఇచ్చిన వాడు ఎవరు అని అడిగారు. సో ఎవరిచ్చారు? శ్రవణ కుమార్ నాటకం అనే గ్రంథాన్ని గాంధీజీకి ఇచ్చిన వాడు ఎవరంటే కరమ్చంద్ గాంధీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఈ కింది వాటిలో గాంధీజీ ఏ నాటకం చూశాడు అని అడిగారు. ఈ కింది వాటిలో గాంధీజీ ఏ నాటకం చూశాడు? అంటే సత్యహరిశ్చంద్ర నాటకం చూశాడనమాట. నెక్స్ట్ బిట్ వచ్చి గాంధీ ఆత్మకథ ఏది? ఏంటి గాంధీ ఆత్మకథ ఏంటి? సత్యశోధన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.